तत्कृपया ओम ओम वक्राब्जे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडंबरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी त्वयतु विजेतां सर्वसाम्राज्यलक्ष्मी यस्मिन् विन्यस्य भारं विजयिनि जगतां जङ्घमस्तावराणां लक्ष्मीनारायणाख्यं मिथुनमनुभवत्यद्युदारान् विहारान् आरोग्यं भूतिमायुः कृतमिह बहुना यद्यदास्तापदं वः तत्तः सद्यः समस्तं दिशदुष पुरुषो दिव्यहेत्यक्षवर्तीः श्रीर्वच्चः समायुष्यमारोग्यमावीधां शोभामानं महीयसे धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषश्चेदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति मकुमार्याः सकल विद्यापारंगता सिद्धिरस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तो संपो सरस्वती संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तो श्री लक्ष्मी हयग्रीव स्वामिनः तत्कृपया द्वाराः सकल विद्यापारंगता सिद्धिरस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तो श्री भूनीला गोदा समेत श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तो द्याः श्री सीता लक्ष्मण समेत रामचंद्र स्वामिनः तत्कृपया द्वाराः धर्म कार्यचरण प्राप्तिरस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तो उद्योगस्थलेषु निवासस्थलेषु अद्याः महालक्ष्मी नित्य निवास सिद्धिरस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तो अस्य यजमानस्याः शिरसाल गोत्राभिवृद्धिरस्तु अस्य यजमानस्य మీ ఇంటి పేరు यक्कलि वंशाभिवृद्धिरस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तो क्षिप्रमेण शीघ्रमेव सपुत्र संतान प्राप्तिरस्तु सभाय नमः लेచి పూజ ఇష్టంగా పలక రాసుకున్నాడు నా డాడీ దగ్గర కూర్చో అరటిపండు ఇవ్వరా అరటిపండు కావాలి తీసింది కావాలా ఓపెన్ చేసింది ఇందాక అదే చెప్పేది అటు కూర్చోబెట్టుకోండి కుడి తోడ మీద ఒలిసి పెట్టమా పండిన కొద్దిగా పెట్టినా రెండు అక్షతలు తీసుకోండి అక్షింతలు అంటే తీసుకోమ్మా ఇద్దరు యజ్ఞేనయజ్ఞమంత దేవాహస్తాని ధర్మాని ప్రథమాన్యాసం దేహనాగం మహిమాని చత్ర పూర్వే సాధ్యాసంతి దేవాహ శోభనార్థే క్షేమాయ లాభాయ పునః ఆగమనాయ చ పుస్తకాలన్నిటి మీద వేసేయండి మామూలుగా అన్ని వ్రతాలు పూజలకేమో బియ్యాన్ని పెట్టి దాంట్లో ప్రతిమో కలశమో ఏదో చేస్తారు కానీ ఒక విద్యాభ్యాసాన్ని మాత్రమే పుస్తక పూజ చేయండి అన్నిటికీ కలశం ఉంటుంది ఏ వ్రతం తీసుకున్నా ఏ నోము తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా కలశారాధన ఫస్ట్ చేయమంటారు మీద ఒక పూల దాంట్లో మామిడి ఆకులో లేకుంటే మర్రి ఆకులో జువ్వి మామిడి ఉత్తరేణి ఇట్లాంటి చిగుళ్ళని తీసుకొచ్చి తయారు చేస్తాం కలశాన్ని దీనికి మాత్రం కలశారాధన ఉండదు మొత్తం ఎన్ని పుస్తకాలు తిరగవేసి చూసినా కూడా కలశారాధన ఉండదు పుస్తకానికే అమ్మవారిని ఆవాహన చేయమంటారు అనమాట అమ్మవారి పుస్తక రూపంలో ఉంటుంది కాబట్టి అందుకోసమే పలకకో పుస్తకానికో మనం పూజ చేస్తాం శాస్త్రనామం తెలుగు వస్తుందా ఫస్ట్ ఓం అని రాసి అస్మత్ ఇవాళ నేను ఇవాళ ఒక పెన్ ఇవ్వండి నేను రాసి చూపెడతా ఆయనకు రాసి ఎరా చూపించబోతే రాయలేవా ఓం అస్మత్ అని రాసే ఎందుకు ఆ పెట్టి సా పెట్టి మావతి అస్మత్ తాకు నకారం పళ్ళు అస్మత్ గురుభ్యో నమః అని రాయండి గురుభ్యో నమః గురుభ్యో నమః తీసేవాళ్ళు పెన్ను ఉంటుంది కదా ఇప్పుడు పెన్నుల ప్యాకెట్ పెట్టారేది
ఇక్కడ అయ్యి ఇవ్వండి. ఇదిగోండి. ఒకటి అది మా పాప మళ్ళీ ఇచ్చేస్తాను. మా పాపదేలేండి. ఆ, మా దగ్గర అక్కడ పుస్తకం ఉంది ఆ? ఫ్రిడ్జ్ మీద పుస్తకం ఉంది వరా బంగారు బెల్లం రాస్తామ్మా నువ్వే. అంటే జాగ్రత్త అది పడేస్తా నాయన దామ్మ చెయ్యి నువ్వు నాన్న చేస్తారు ఒక నిమిషం ఉంచు. చూడు మాకు ఏడుస్తుంది. ఓకే. రా రాయాలమ్మా, నువ్వు గుడ్ గర్ల్ కదా. రా, పంతులు గారు చూడు ఏదైనా రాస్తారు. రాస్తున్నారు చూడు. అమ్మో అదిగో రాసేస్తున్నారు. నాయుడు గారు మాయ గారు ఇదేంటో ఫోన్ నెంబర్ తీసే ఉన్నాయి. మన ఫోన్ ఎక్కడుందో కూడా తెలియదు. అసలు అది పడేసింది. ఇంకమ్మా ఏం కావాలి నీకు? దీనికి ఏమైనా చూపిస్తాను ఒకవైపుకి ఇది ఒకవైపుకి ఇది రాయాలి. నువ్వు రాయట్లేదా అటు పక్కన పెట్టుకోండి, ఆ పక్కన పెట్టండి. వద్దు రాసుకో రాసుకో. అక్కడ పెట్టుకొని బుక్ పెట్టుకొని ఒక అక్షరం చూసి రాయండి. హయగ్రీవ ఆ పెద్దగా పడింది. దా, రా. ఓం అని దేవుడికి దండం పెట్టి. మీరు రాసి దిద్దించండి, లేకపోతే రాయండి పర్లేదు. ఓం ఓం చెప్పు రా. ఓం ఓం అస్మత్ చిన్న పదం. ఆ అబ్బాయికి అక్షరాలు నేర్పుతున్నావా? లేదు, నాకే ఇంగ్లీష్ పోతుంది రాయడానికి కొంచెం. మీ పిల్లలకు చెప్పి చెప్పి నాకు అదే పాటిస్తాను. అస్మత్ గురుభ్యో వరాను భ్యో భ్యో నమః. మహా అను. ఓం అస్మత్ గురుభ్యో నమః. ఇది తిప్పండి, పది తిప్పండి. తిప్పాలి. సకల విద్యాది దేవతల్లో హయగ్రీవ స్వామి చాలా విశేషమైన దా, రావరా రాద్దాం. దా, రా పట్టు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. లక్ష్మీ హయగ్రీవ హ. అక్కడ రాశారు. రా రాయిదా. హ అంతే. పైన తాగుతారు. యా యా హయగ్రీవ శ్రావణ గ్రీవా వా, అంతే వత్తవా. హయగ్రీవ పరబ్రహ్మణే నమః. రాయ్ దాయివా. దా 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 దా. పర ఓకే ఓకే. ఏం కాదు. ఇంకో స్టేట్మెంట్ ఇది రాస్తున్నా కదా. రాని రాని పూర్తిగా నేను వాక్యం. వాళ్ళేరా రాసేసింది అమ్మ తల్లి. ఇది వద్దంట. నేను చూపిస్తాను జ్ఞానే నమః. నమః. వరా చూడు ఇటు చూడు. ఇప్పుడు ఏడు పెట్టుకోండి. చదువు వరా ఇక్కడ చూడు. ఓం శ్రీ లక్ష్మీ అయగ్రీవ పరబ్రహ్మణే నమః. పలకిటి తిప్పండి. మూడో నామం మీ ఇష్టదైవం కానీ మీ కులదైవం కానీ ఎవరైనా ఉంటే ఒకే రాయండి. వెంకటేశ్వర ఇంకో బల్పం ఉంది కొట్టేసింది. నా దగ్గర లేవు. అదే మీ ఇచ్చాను నాన్నగారిని అది. అడగాలి. ఆహా, పెట్టించాను. ఓకే పెట్టి. ఒక్క నిమిషం మూడో నామం ఏదో మీ ఇష్టదైవం కానీ కులదైవం కానీ మీ కులదైవం ఇంటి దైవం కానీ రాయమంటారా? మీ ఇంటి కులదైవం రాయండి. వాస్తు మాత్రం ఉమ్. ఏమన్నారు నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉంది. అది రాయమంటారా? కులదేవత వాస్వి మాత్రం మీ కాంట అవి కూడా రాసి రాసుకోండి తర్వాత. దా వరా దా రాద్దాం. వాస్వి మాత్రం ఉమ్. దా. దానికి ఇవ్వు 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 పట్టుకొని. ఒక్క నిమిషం ఉండరా పాటలు పెట్టావు కదా మళ్ళీ పోయింది ఏమండి ఒకసారి అంటే ఓపెన్ చేసేవాడిని. ఇంకో బల్పం ఉంటాయి. ఇచ్చారు కదా ఇంకోటి అంటే ఇవ్వండి.
రాసేది రాయాలి కదా, ఇంకో పలకిస్తాను ఆవిడకి. ఇది రాసి ఇదిగో అదిగో ఏబిసిడీలో వచ్చినాయి నాన్న. దా. రాయండి. దాని బలపు మీద దానికి ఒకటి ఇచ్చేయండి స్లేట్ పెన్సిల్. ఇదిగో ఇది పట్టుకో. దాంతో మీరు రాయించండి పాపతో. ఇదిగో మీరు రాయండి, మీరు రాయండి, తర్వాత దిద్దుతుంది అమ్మాయి. మీరు నువ్వు వంట రాయండి. రాసేరా దాన్ని పట్టి కన్నిక పరమేశ్వరం రాయాలమో వాసవి మాత ఆయన రాయాలి. మీకు ఎట్లా వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః అని రాయి. ఓం వాస్వి శ్రీ వాసవి కన్యకా శ్రీ వాసవి శ్రీరాయ్ వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి కన్యకా కన్యకా పరమేశ్వరి దేవి నమః. పరమేశ్వరి దేవియే నమః శ్రీరాయ్ కింద రాయ్ దేవి అన్నమా దేవియే నమః. దే నమః. ఇప్పుడు వెంకటేశ్వర రాసేస్తుందిగా, సూపర్గా రాస్తుంది. శివాయ ఎన్ని రాసుకోండి. నీకేం కావాలంటే రాసుకుని ఏంటి రాసి వెనకాలకు తిప్పండి, పలక వెనకాలకు తిప్పండి. ఇప్పుడు ఆయనకు దాసుడు ఆంజనేయ స్వామి పేరు రాయండి. హయగ్రీవుడికి దాసుడు ఆంజనేయుడు. రాయండి ఇప్పుడు. ఆంజనేయాయ నమః. ఓం ప్రసన్న ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ప్రసన్న అంతే రాయండి. ప్రసన్న సా నాకు నా వచ్చు. ఆంజనేయుడు ఆంజనేయ రెండో ఆంజనేయ నమః. ఆంజనేయాయ యా ఇంకో యారా ఆంజనేయాయ రాసిలా ఇంకో యా పెట్టండి. ఆంజనేయాయ నమః. నమో వెంకటేశాయ. ఇక అంత పలక రాసేస్తుంది. ఉండు నాన్న. రాయని 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 రాసింది రాయని ఉండి అందుకోసమే దాన్ని ఎందుకు ఆపడం? అక్కడ దాకా అక్కడ ఆపండి. రాసేమ్మా రాసేద్దాం మీద. వేరే స్లేట్ మీద రాయండి. వేరే స్లేట్. వెంకటేశ్వర స్వామి. నీ ఇష్టం. గోవిందాయ నమః అని రాయండి. దీని మీద రాయమంటారండి దాని మీద రాయండి. దీని మీద రాయండి. చెప్పండి. ఇది కొట్టేస్తుంది కదా, దానికి ఇచ్చేయండి. రాసిన పేరు కొట్టేది అమ్మాయి వాళ్ళకి ఇట్లా అండి. అందుకోసమే ఓం గోవిందాయ నమః. గోవిందా ఉండు నాన్న. రాయని 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 యా దాన్ని కూడా రాయని అమ్మా. దాయ నమః. అంతే. ఓం నమ శివాయ. సీ కింద సావత్తు నమస్తే ఉండురా. సావత్తురా అదే అదే నకారం పోదు. ఇవే దిద్దిస్తారు మామూలుగా అయితే. అస్మత్ గురుభ్యో నమః. లక్ష్మీ హయగ్రీవాయ గోవిందాయ. ఇప్పుడు నువ్వేమి రాసావు దాని మీద ఆ పిల్లతో దిద్దిచ్చు. ఇచ్చండి. నువ్వు రాసి దిద్దిచ్చు చాలు పోని. ఆ తర్వాత దాన్ని పట్టుకొని ఇప్పుడు అయ్యేది దిద్దిచ్చు. ఓం అను పైకను. గోవిందాయ నమః. నమః. ఓం నమ శివాయ. నమః సుబ్రహ్మణ్య శివాయ. సుబ్రహ్మణ్య షణ్ముఖం ఓం బా కింద రావద్దు బా కింద రావచ్చు. రావద్దు. స్వర సుబ్రహ్మణ్య స్వామియే నమః. నమః. జపాలు కూడా 4 రాయించండి. ఆ ఆ మొదట రెండో రాయించు. రాయించాను అంతే. దాన్ని పట్టుకుని రాయించు. ముందు కూడా పట్టుకోమ్మా. ఆ చెప్పు. ఈ రెండు ఈ ఈ ఈ చాలుగా పంతులు గారు అంతే అమ్మ ఆవు ఇల్లు ఇది. జీవితంలో ఏబిసిడి కూడా రాయించరా. నాన్న ఇదిగో దీంతో ఒక్కసారి వద్దండి. వద్దా? ఓకే తెలుగు వర్ణమాలే మనం. అలాగనే అలాగనే. ఏబిసిడీలు రాయించు ఆ ఆ ఫస్ట్ గురువు తల్లే. నాటి అన్నిటికీ ఆను సుముహూర్తోస్తు. హయగ్రీవాయ నమః. సవ్యసాచి 2 చేతులతో రాస్తుంది నాకు మనవరాలు. దానికి ఎడం చేత్తో ఇష్టం. ఉండ్రా కొట్టకన్నారా.
అయిపోయింది. ఏం చేయాలి? పక్కన పలకలు పక్కన పెట్టేయండి. రాసుకుంటే వెనక నీ ఇష్టం. ఆ వెండి పలక దేవుడు దగ్గర పెట్టేయండి. ఈ పలక మా పాపకి సెలగండి. ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయేసిం దివ్యశ్రీ చందనేం ధారయామి. ఇది కుంకంలో ముంచి పెట్టండి. అద్యాహ పరిమళ కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని చ సమర్పయామి. అద్యాహ ఆయనైతే పరాయణైతే ధూర్వారోహంతు పుష్పిణి హరిద్రాస్య పుండరీకాని సంతృష్టి గృహాయ మే. పసుపులో ముంచండి. హరిద్రాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. అద్యాహ పుష్పైశ్చ అక్షతైశ్చ పూజయామి. ఓం ఒక్కొక్క పుష్పాన్ని కాడదీసి సార్పివ్వండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ మీరు పెట్టుకోండి. వెండి పూలు ఆకలి నొట్టించండి. వెండి పూలు సరస్వతి అమ్మవారి అలా గం గణపతయే నమః అనుకుంటూ పెట్టండి. ఓం గం గణపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ద్వైమాతురాయ నమః. ద్విముఖాయ నమః. బ్రహ్మకాయ నమః. సుముఖాయ నమః. పృథ్వీయ నమః. సుప్రదీపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ప్రజ్ఞాయ నమః. విష్ణు విఘ్నకర్తయ నమః. విఘ్నహంత్రయ నమః. విరాట్పదయ నమః. శ్రీపదయ నమః. వాక్పదయ నమః. శృంగారిణే నమః. ఆశ్రితవత్సలాయ నమః. మన్మథకారిణ్యే నమః. ఓం మహాగణాధిపతయ నమః. మాన్యాయ నమః. మహాకాలాయ నమః. మహాబలాయ నమః. హేమాద్రిజాయ నమః. హిమావత్యై నమః. ఓం శ్రీమన్మహాగణాధిపదేవతాభ్యో నమో నమః. అద్యాహ 2 అక్షతలు వేయండి. ధూపార్థే అక్షదాన్ సమర్పయామి. సుపరిమళ ధూపార్థే అక్షదాన్ సమర్పయామి. దీపార్థే అక్షదాన్ సమర్పయామి. స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరేణ శుద్ధాదమనీయం ప్రకల్పయామి. అద్యాహ ఈ 2 పండ్ల మీద నీళ్లు చల్లండి. ఇటియండి ఉంటే రాశారుగా తెప్పించాను. భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. యథాశక్తి చెప్పండి. యథాశక్తి గూఢోపహార సహిత కదలి ఫలాని చ నివేదయామి. చూపెట్టండి తినిపిస్తున్నట్టుగా. ఓం ప్రాణాయ స్వః. ఓం అపానాయ స్వః. ఓం యానాయ స్వః. ఉదానాయ స్వః. ఓం సమానాయ స్వః. ఓం బ్రహ్మిణే స్వః. నమో నమః. తదంగత్వేన అద్యాహ ఒక 2 అక్షతలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి తాంబూలం మీదే వేయండి. భోగే ఫలైశ్చ కర్పూరై నాగవల్లేధలయుక్తం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలాంచ ప్రతిహీయత. తాంబూలార్థే అద్యాహ స్వర్ణ తాంబూలాన్ సమర్పయామి. తాంబూల శరణాంతరేణ శుద్ధాతమనీయం ప్రకల్పయామి. అద్యాహ మంగళమః నీరాజనమః దీపం. సిద్ధం ఉండు. సెట్ చేసి పట్టుకోమని. ఓం ఇక్కడ గణపతి. ఓం సంరాజం కవిరాజం కవిశ్రేయవాదనో గృహే లక్ష్మీరాస్తస్యాం గేతయామాశంశాంసి. అంతఃశ్రీరస్తు సమస్తన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇత్యది ఆనందమంగళమః నీరాజనమహం దర్శయామి. నీరాజనాంతరేణ पुष्पार्घ्यं समर्पयामि। बोल गजानंद महाराज की जय। बोल एकदंत दयाल की जय। वरसिद्धि विनायक स्वामी नमः। गौरी पुत्र उमा पुत्र शंकर पुत्र नमोस्तुते। गणाध्यक्ष नमो नमः। ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకోండి। ఓం శివకస్య గదంతస్య కపిలవగదికర్ణికః లంబోదరస్య వికట విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూరః షోడశైతానామాని ఎప్పడే శ్రీయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిత్యమే తదా తన్నో దంతి ప్రచోదయాత్ ఇత్యాది వేదోక్తదివసనంతరపుష్పసహిత కృష్ణనమస్కారసహిత ప్రార్థనా పూర్వక నమస్కారసహిత అపరాధ నమస్కారాన్ సమర్పయామి। అద్యాహ సర్వోపచారార్థే పుష్పాని చ సమర్పయామి। అక్షతం తీసుకొని 5 సార్లుగా వేయండి। చిత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాన్నారయామి అశ్వాన్నారయామి గజాన్నారయామి మూషకాన్నారయామి సమస్తరాజోపచార భక్తోపచార శక్తోపచార శాస్త్రోపచార వేదోపచార పూజాన్ పరికల్పయామి। 2 అక్షతలు తీసుకోండి సార్। ఎస్ఎస్ ముత్యాది నామక తదప పూజా క్రియాదిశో నూనం సంపూర్య సత్య వందేతమక్షరం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ అనుకోండి। మయా దేవ పరిపూర్ణం తదస్తే ఆ 2 అక్షతలు సార్కి ఇచ్చేయండి। సార్ చేతిలో నీళ్ళు అమ్మా। అద్యాహ యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార విశోధ్య యథాశక్తి గణపతి పాద చరణారవిందార్పితమస్తు తస్సద్బ్రహ్మార్పణమస్తు। గణపతి పాద ప్రసాదాని శిరసా గృహంతు।
సార్ ఒక పుష్పాన్ని తీసుకోండి, మీరు కళ్ళకు అద్దుకోండి, అమ్మాయికి ఇచ్చి మీరు కళ్ళకు అద్దుకొని పెట్టు. అరే ఇది నొక్కితే ఫోటో పడద్దా? అక్షతలు తీసుకోండి. మార్చింద్రవన్ ఓం విఘ్నేన విఘ్నమైంత దేవా హస్తాని ధర్మాని ప్రథమాన్యాసం దేహనాగం మహిమానచత్రపూర్వే సాధ్యాసంతి దేవాః శోభనార్థే క్షేమాయ లాభాయ పునః ఆగమనాయ చ. క్షేమంగా ఉంచి లాభాల్లో ఉంచుతండి. మళ్ళీ ఒక రోజు నేను పిలిచి అర్చన చేస్తాను, దండం పెట్టుకో. కదపడుతూ ముందు కదపండి. క్షేమాయ లాభాయ పునః ఆగమనాయ చ. గణత బింబం యదా ప్రవేశయామి సకల విద్యాపారంగతా సిద్ధిరస్తు. గణపతి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. సకల కార్య దివ్యత యోగ్యత అధికార సిద్ధిరస్తు. మన సంకల్ప సిద్ధిరస్తు. అరే ఒకసారి చూడండి ఇద్దరు. వరా మా వరా ఇగో ఇగో వరా ఇదిగో. నువ్వు అటు చూస్తావు ఎందుకురా పిల్ల చూసేప్పటికి. దామ్మా ఇదిగో వరా, ఇదిగో లడ్డు, ఇదిగో. ఇంకా అభినయరా వీడియో. ద్వారకా పరమేశ్వరం దిశ్యా పరమేశ్వరి ప్రీత్యర్థం శుభాభ్యుదయశోభనే మంగళే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమాన సిద్ధు బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శిఖాబ్ధే మేరోర్ దక్షిణవిభాగే శ్రీరంగస్య ఉత్తరप्रदेशे गङ्गाकावेर्योर्मध्यदेशे भगवद्भागवताचार्याणां सन्निधोऽस्मिन् वर्तमाने व्यावहारिकान्तर्मानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये स्वस्य श्रीक्रोधिनाम संवत्सरे अद्याः उत्तरायणे अद्याः शिशिरऋतोः माघमासे अद्याः शुक्लपक्षे वसन्तपञ्चम्यां पर्वदिने वासरः वासरस्तु इन्दुवासरे शुभवासरे रेवती नक्षत्रयुक्ते शुभनक्षत्रशुभयोगशुभकरण एवं विशेषण विशिष्टायामस्यां शुभतिथौ श्रीमान् श्रीमदः श्रीजमानस्य दासानदासस्य गोत्रोद्भवस्याः शिरसालगोत्रोद्भवस्य मीपे साई श्रीनिवास नामधेयस्य दाता सहधर्मपत्नी समेतोऽहम् अद्याः शिरसालगोत्रोद्भवति लावण्या नामदेवत्याः सौभाग्यवत्याः श्रीजमानस्याः अद्याः कुमार्याः अद्याः वरलक्ष्मी कार्तिक नक्षत्र रोहिणी रोहिणी नक्षत्रे वृषभराशौ जाताया वरलक्ष्मी कार्तिका नामदेवत्याः सा अद्याः सकुटुम्बस्य सदान्नवस्य क्षेमस्थैर्धैर्यवीर्यविजयायुहारोग्यम् ऐश्वर्याभिवृद्धिः धर्मार्थकाममोक्षः चतुर्विधफलपुरुषार्थसिद्धिर्धमो చెప్పండి. मम कुमार्याः विद्या अभ्यास कर्म अंगत्वेन धर्मार्थ काममोक्ष रूप चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम सकल विद्या पारंगत सिद्ध्यर्थम मम श्री लक्ष्मी हयग्रीव स्वामिनः कृपया द्वारा सरस्वती संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं यथाशक्ति सरस्वती आराधनंच करिष्ये. రెండు నక్షత్రాలు సార్కి ఇచ్చేయండి, సార్ చేతులు నీళ్ళు వేయండి. सरस्वती आराधनंच करिष्ये ఇది సంకల్ప్య అక్షతోదకం విసృజేత్. రెండు అక్షతలు తీసుకోండి, ఒక పుష్పాన్ని తీసుకోండి, సరస్వతికి ధ్యానం చేయండి. యా కుందేందు తుషారహార ధవల యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితాం सामान पातु सरस्वती भगवती निशेष जाड्यापः. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బోనికిన్న నీవు నా ఉల్లంభల్కున నిల్చి జుంబనముగా వింపన్న సుశబ్దముకుల్ శోభిల్లన్ బల్కును నాదు వాక్కులను సంపీడ్యం జగన్మోహినీ
उल्लाज्याक्षी सरस्वती भगवती पूर्णेन्दु बिंबानना सकल विद्यादि देवता सरस्वती देव्ये नमो नमः सुनेते प्रदस्माक्षुप्न प्राणमिहनो देहि भोगो जोक्पक्षेम सूर्यमुच्चरन्तमनमते मृडयान स्वस्ति अमृतं वै प्राणः ओम भूः पुष्पाన్ని అక్కడ పెట్టి 4 సార్లు అక్షతలు ओम भूः सरस्वतीमावाहयामि ओम भुवः सरस्वतीमावाहयामि ओम स्वः सरस्वतीमावाहयामि ओम भूर्भुवस्वः सरस्वतीमावाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनाध्ये अक्षतान् समर्पयामि मध्याः प्रणोदे 2 अक्षतలు తీసుకొని प्रणोदेवी सरस्वती वाजे विर्वाजिनीवती दीनामभित्रियवतु ओम आत्रागच्छ जगद्वन्दिते सर्वलोकैकपूजिते मयाक्तमिहं पूजं गृहानं जगदीश्वरी ओम सकला दिव्याभरणभूषिते ओम श्री सरस्वती देव्ये नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि हेमसिंहासनं समर्पयामि भक्ताभीष्टप्रदे देवी देवदेवाधिवन्दिते धातृप्रिया जगद्रात्रि दधामर्घ्यं गृहाणमे ओम गन्धाक्षरपुष्पदैत्येन शुद्धतोया संयुतं शुद्धस्फटिकातुलिङ्गी ओम पाद्यं प्रतिगृह्यताम् ओम 3 సార్లుగా ఈ పుస్తకానికి ఇలా నీళ్లు చూపెట్టి అలా వదిలేయండి పుస్తకం మీద వేస్తే పాడవుతుంది కాబట్టి 3 సార్లుగా శ్రీ సకలాధివ్యానుభూతై సరస్వత్యై నమో నమః पादयो पाद्यं समर्पयामि अस्तयोषु अर्घ्यं समर्पयामि पूर्णचन्द्रमासे कृत्ये कोटिसूर्ये समप्रभे भक्ता समर्पितं वाणी गृहाणमाचमनम् ओम कमलासन भुवि कोटसूर्यप्रकाशके ओम श्री महा सरस्वत्यै नमो नमः ओम ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनाध्यक्षतां समर्पयामि पादयो पाद्यं हस्तयो जर्घ्यं मुखे शुद्ध आगमनीयं परिकल्पयामि ఈ పర్యాయం మీద ఈ పుస్తకాలన్నిటి మీద నీళ్ళు చల్లండి ఆపోష్ట మయోభవ హాస్తానవూర్జేత దాతనామహేరణాయ చక్షుదేవశ్యోతమో రసస్తస్య భాజేతేనః ఉషతీరేవ మాతరః తస్మారంగమభవ యస్య క్షయా జన్మదా ఆపో జనయతాచనః శుద్ధోదకేన స్నాపయామి అద్యాహ ఆస్తరి నక్షత్రం తీసి పుస్తకాలన్నిటి మీద వేయండి ఇక్కడ ఉన్నటువంటి పలకల మీద పుస్తకాల మీద ఒక్కొక్క పుష్పాన్ని పెట్టండి ఓం శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమో నమః అద్యాహ పుష్ప వస్త్రయుగ్మార్థే పుష్పాన్ని చ సమర్పయామి ఓం అభివస్త్రార్థే అద్యాహ అక్కడ పెట్టండి वस्त्रयुग्मान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्धैर्यं सहजं प्रस्ताद् आयुष्यमर्घ्यं पदं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तेजः यज्ञोपवीताद्य अद्य अन्निటి మీద అక్షతలు వేయండి అద్యాహ యజ్ఞోపవీతాద్య అక్షతాన్ని సమర్పయామి ఓం గంధాన్ని చిలకరించండి బుక్స్ అన్నిటి మీద చక్కగా ఇక్కడ పెట్టండి ఫస్ట్ పెట్టండి చూడండి यन्द्वारान्द्रादृशां नित्यमुष्टाङ्गरेशिनीं ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वयेस्यो दिव्यश्रीचन्दनेन धारयामि परिमलकुङ्कुमादि परिमलद्रव्याणि समर्पयामि आयनेते प्रायणेते धूर्वारोहन्तु पुष्पिणी हरिद्राश्च पुण्डरीकानि समुद्रस्य गृहाय मे अलङ्करणार्थे हरिद्रादि अन्निటి మీద పసుపు చిలకరించండి हरिद्रादि परिमल द्रव्यानि च समर्पयामि परमल పొడి పసుపు ఇక్కడ పుస్తకం మీద हरिद्रादि परिमल द्रव्यानि समर्पयामि अद्याह सरस्वती देवी नमो नमः अद्याह अधांग पूजष्टोत्तर शतनामावली अर्चन आराधनं च करिष्येत् ఒక్కొక్క పుష్పాన్ని కూడా అమ్మవారి దగ్గర పెడుతూ ఉండండి ఇక్కడ పెట్టండి ఇదే ప్లేట్లో వేస్తూ ఉండండి ఒక్కొక్క పుష్పం ఇక్కడ ఆల్రెడీ మామూలు పుష్పాలు మీరు పెడుతూ ఉండండి మీరు వెండి పుష్పాలన్నీ ఈ బుక్ మీద పెడుతూ ఉండండి ఒక్కొక్కటిగా వేయండి
చదువుతారు ఆయన. ఓం సరస్వత్యే నమః అనుకుంటూ వేయండి. ఓం సరస్వత్యే నమః పాదౌ పూజయామి, బ్రహ్మాణ్యే నమః గురువౌ పూజయామి, జగద్రూపిణ్యే నమః జంఘేన్ పూజయామి. ఓం చారువిమలాస్యన్యే నమః చారుం పూజయామి. ఓం కమలభుజాయ నమః గడిం పూజయామి, జగన్మోహిన్యే నమః ఓం జనం పూజయామి, గంభీరనిదయ నమః నాభిం పూజయామి, హరిపూజ్యాయ నమః ఉదరం పూజయామి, లోకమాత్రే నమః స్తనౌ పూజయామి, విశాలవక్షస్థలే నమః వక్షస్థలం పూజయామి, గానవిచ్చయాయ నమః కంఠౌ పూజయామి. ఓం స్కందపూజ్యాయ నమః స్కందౌ పూజయామి. ఓం ఘనబాహవే నమః బాహుం పూజయామి, పుస్తకారిణ్యే నమః హస్తౌ పూజయామి. ఓం స్తోత్రియబంధవే నమః స్తోత్రేణ పూజయామి, వేదస్వరూపాయ నమః వక్రం పూజయామి, సునాసనాయ నమః నాసికాన్ పూజయామి, భుంబోష్టే నమః ఓష్ఠేన పూజయామి, కమలదక్షిణే నమః నేత్రేణ పూజయామి, తిలకదారిణ్యే నమః పాలం పూజయామి, చంద్రమూర్తే నమః ఓం చికురాన్ పూజయామి, సర్వప్రదాయ మాముఖం పూజయామి, మహాసరస్వత్యే నమః శిరం పూజయామి. ఓం తదంగత్వేన అష్టోత్తరశతనామ ఆరాధనం చ కరిష్యే. ఓం సరస్వత్యే నమః మహారుద్రాయ నమః మహామాయాయ నమః వరప్రదాయ నమః పద్మనిలయాయ నమః పద్మాక్షయ నమః పద్మవక్రాయ నమః శివార్జాయ నమః పుస్తకస్థాయ నమః జ్ఞానముద్రాయ నమః రమాయ నమః పరాయ నమః కామరూపిణ్యే నమః మహావిద్యాయ నమః మహావాదనాశినే నమః హాస్యాయ నమః మాలిన్యే నమః భోగాయ నమః महाभुजाय नमः महाभागाय नमः महोत्साय नमः दिव्यांगाय नमः सुरवंदिताय नमः महाकाल्ये नमः